హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీను నిషాద్ వైజాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవన్నీ కూడా ఓల్డ్ వీడియోస్ అండి. కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం సరిపోవట్లేదు డ్యూటీ వల్ల. ఈ వీడియో ఎప్పుడుదంటే వినాయక చవితి అయ్యింది కదా, 9 days ఆ టైంలోదన్నమాట. సో అక్కడక్కడ వన్ డే ఏ ప్రోగ్రామ్స్ జరిగాయో చిన్నగా వీడియోస్ అవి తీశాను, క్లిప్స్ అనేవి యాడ్ చేశాను. అండ్ ఈరోజు నేను నైట్ 11:30 అవుతుందండి. ఎందుకో బీచ్కి వెళ్ళాలి అనిపించింది. సో ఇంకా అలా వెళ్ళాను, కానీ చాలా జనాలు ఉన్నారు. కొంతసేపు మంచిగా అలాగ టైం స్పెండ్ చేసి ఐస్ క్రీమ్ తినేసి ఇంకా కొంతసేపు అలాగ వాటర్ దగ్గరికి వెళ్ళి ఆడుకున్నాను. నాకు బీచ్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. ఇంక మా పిల్లలకు, మా పాప కూడా వస్తున్నది, బట్ వద్దు అని చెప్పేసి తీసుకురాలేదు. ఎందుకంటే అది వాటర్లో వస్తే నేనే కంట్రోల్ చేసుకోలేను, ఇంక తన్నేం కంట్రోల్ చేస్తాను. బాగుంటుంది, మంచిగా ఇష్టం, కానీ నైట్ టైం కదా కరెక్ట్ కాదని చెప్పేసి తీసుకెళ్ళలేదు. ఇంకా కొంతసేపు అలా ఉండి కొంతసేపు టైం స్పెండ్ చేశాను. నైట్ వ్యూ బాగుందని చెప్పి అలా చిన్నగా వీడియో అనేది తీసాను అనమాట. ఇంకా అలాగా టైం అనేది గడిపేశాను. అటు ఇటు కొంతసేపు నడిచాను. నడిచిన తర్వాత నా ఫ్రెండ్ అనేది కనిపిస్తే దాంతో కూడా కొంతసేపు కూర్చొని టైం అనేది స్పెండ్ చేశాను. వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి అప్పుడు కొంచెం తినేసి పడుకున్నానండి. పడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే మా పాప బీచ్కి వెళ్దామని మళ్ళీ అడిగింది. అప్పుడు నెక్స్ట్ డే లైవ్ మ్యూజిక్ కేటీఎం ఉంది జరుగుతుంది. అప్పుడు తీసుకొచ్చాను పాపని. తీసుకొచ్చేసి కొంతసేపు పాప నేను కూడా మంచిగా ఎంజాయ్ చేసాం మ్యూజిక్ని. మీలో ఎంతమందికి మ్యూజిక్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. లైవ్ మ్యూజిక్ చాలా బాగుంది. వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కురిసే చినుగా ఎల్లువైన వేద వరకు వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం మంగళం. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో భగవతే శివానందాయ నమః. ఓం నమో భగవతే శివానందాయ నమః. ఓం నమో భగవతే శివానందాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం గణేష్ महाराज की जय. గణేష్ महाराज की जय. గణేష్ महाराज की जय. ఈ అవకాశం నాకు కల్పించిన యూత్ కమిటీ అందరికీ చాలా థాంక్స్. ఇక్కడ ప్రోగ్రామ్ అనేది ఇంకా స్టార్ట్ చేశారు. చాలా బాగుంది, చాలా బాగా చేశారు అందరూ కూడా. ఆ పిల్లలు కూడా డ్రెస్ కోడ్ కూడా చాలా బాగుంది. ఇది దీపారాధన రోజు జరిగిందనమాట. మా కాలనీలో విఘ్నేశ్వరుని ఉంది. అండ్ వీళ్ళే ఇంకా అనుపు రోజు కూడా వచ్చారు. చాలా బాగా చేశారండి. ఇది కూడా సాంగ్ అనేది కూడా రాగా పెట్టేయాలనుకున్నాను, బట్ కాపీరైట్ వస్తుంది కదా మ్యూజిక్ పక్కన. సాంగ్స్ వేశారు, సో అందుకనే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. పిల్లలు కూడా చక్కగా చేశారండి. నిజంగా పిల్లలకు కూడా ఇలాంటివి నేర్పిస్తే మంచిదండి.
మైండ్ రిలాక్స్ అని చెప్పొచ్చు. హెల్త్కి కూడా ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మెయిన్ అనమాట. చాలా మంచిగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం ఇలాంటివన్నీ. మా కాలనీలో బొమ్మ దగ్గర రోజుకొక ప్రోగ్రామ్ అనేది ఇలాగ కండక్ట్ చేశారండి. రోజుకొకరు స్పాన్సర్ తీసుకున్నారు. చాలా బాగా చేశారు అందరూ కూడా. మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని అయితే అనుకుంటున్నాను. మరేమో ఆ దేవుని ఇదన్నమాట, ఎలా చేయించుకోవాలనిపిస్తే అలా జరుగుతుంది. మన చేతుల్లో ఏం లేదు కదండి. మంచిగా మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మరి మీరు మీ పిల్లలు ఎంతవరకు ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి వినాయకుడు అంటే ఇష్టమో ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? అండ్ ఇందులోనే దీపారాధనది క్లిప్ ఒకటి యాడ్ చేస్తాను, అది కూడా చూసి ఎంజాయ్ చేసాను, ఓకేనా? చూస్తూ ఉండండి. బాగుంటుంది. దీపాన్ని వేసి దండం పెట్టుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి, దీపాన్ని ఆదివంజనం సమర్పయామి. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేण्यं భర్గో దేవस्य ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యంవర్షేణ అమృత పితా సమృతి. ఓం ధ్యానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణాయ స్వాహ. మధ్య మధ్య పాడిం సమర్పయామి. ముఖవాసనార్థం తాంబూలం సమర్పయామి. 5 ఆకులు చెక్క నామాన్ని కృత్యాన్ని విచిత్ర వీరార్థం ధాతాదాత్మనంతం పురుషాన హత్య శ్రీ మహాగణపతి దేవత వ్యానః ఇది ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మహారాజ్ కే 2 స్పూన్ పట్టుకోండి. అందరూ కూడా మొత్తం 2 స్పూన్ పట్టుకోండి. తర్వాత దాంతోపాటు మళ్ళీ 2 స్పూన్ పట్టుకున్నారు కదా, 2 గింజలు అక్షత గింజలు 2 గింజలు. తర్వాత ఒక్కొక్క ఏదైనా కాసు పట్టుకోండి. చూపించారు. సర్వం శ్రీ విఘ్నేశ్వర దేవత పాదార్పణమస్తు. అతను అలాగే పాదాలు పెట్టేస్తాడు. అంటే స్వామివారికి సేవ చేసినప్పుడు విశ్రీకరణ విసురుతాం కదా, ఆ విశ్రీకరణ బదులు అందులో వాడుతున్నాం. తర్వాత అక్కడ పూలు ఉన్నాయి కదా, ఒక ప్లేట్ తీసుకోండి. పక్క ప్లేట్ వైట్ ప్లేట్ చూడండి, వైట్ ప్లేట్ తీసుకోండి. ఆ పూలు అన్ని అందులో పెట్టేసుకోండి. సరిపోతే జనాలు అంతగా ఎక్కువ లేదు. మీరు ఒకటి కళ్ళ కట్టుకొని మీరు పెట్టేసుకోండి తల్లని. ఆ పళ్ళు ఇచ్చండి. వాళ్ళకి ఏ పువ్వు కలిసి పువ్వు తీసుకుంటారో ఒకటి పువ్వు తల్ల పెట్టుకుంటారు. ఎవరికి ఏం కలిసి తీసుకుంటారు. ఇచ్చే పళ్ళు నెక్స్ట్ పాత ఎవరైతే అమ్మ అప్పుడే రావట్లేదు, మిగతా రావట్లేదు అప్పుడు అందరూ రావబెట్టుకోండి. పూజ మహారాజు దేవాన్ దాదాదం దేవాన్ శ్రీ మహారాజు ఆచార్య కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ స్వాహ. ఓం
యోన ప్రచోదయాతు ఓం అపద్యోజ రసంత బ్రహ్మ భూర్భువస్సురం అని మమాంతరమిసి ఉపాధ్యుల పరమేశ్వర శుభాకాంక్షలేశపరమంతే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానిస్య ఆద్యబ్రహ్మణి దీపాలంతే శ్వేతవాగంతే బ్రహ్మణ హరిహరిగుడిసలు అస్మత్తమాన్ సర్వేసతి భైగుడు యజమాన సుభద్రస్య నాగల్ భద్రస్య అప్పకొన్న ధర్మపత్రమిదస్య సంకట సర్వస్య శ్రీమాన్ భోతత నాగల్ భద్రస్య ఆలక్ష్మి నామదేశ नागमणि नाम देश संकल्प सफलस्य जन्मादिकं मोक्ष निष्ठोर्जपु जानकारिष्टे संकल्पित यजमानस्य मम गोत्रादि वृक्षद्दं वंशाभि वृक्षद्दं गोदेवता पूजा अहं करिष्ये ఒకసారి మీ ఉంగరం వెళ్ళి నీళ్ళు ముచ్చి శ్రీ మహర్షి గౌదేవత నమః హరిదాన్ సమర్పయామి రైట్ 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 ఫస్ట్ రైట్ హరి దేవత నమః సర్వేశ్వరి హరి దేవత నమః తల్లి ఎక్కడైతే పసుపు రాస్తారు మీద కుంకుమ మూడు బొట్లు పెట్టండి ఈ సింధూర లేపన ఐవాస సర్వ దేవ ఇప్పుడు సర్వేశ్వరి గోదేవత నమః కుంకుమాన్ సమర్పయామి ఇది పుష్పాన్ని సమర్పయామి దగ్గరికి జూమ్ చేస్తున్నావా ఇది ఐఫోన్ కాదు జూమ్ పెడితే వచ్చేదానికి మామూలు యజ్మాన్ సమర్పయామి